బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొత్తూరు గ్రామంలో మైనింగ్ మాఫియా బరితెగించింది. నిబంధనలను తుంగలో తొక్కి ఏకంగా హై ప్రెజర్ బాంబులతో భూమిని పేలుస్తూ అక్రమ గ్రావెల్ తవ్వకాలకు పాల్పడుతున్నారు. 100 అడుగుల లోతున భారీ గోతులు తవ్వి వదిలేయడంతో స్థానిక ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. అధికారుల కళ్ల ముందే కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న కొత్తూరు గ్రామంలో తిరుమల ఆంజనేయులనే వ్యక్తి పొలంలో బాంబులు పేల్చి మరీ అక్రమ తవ్వకాలు జరుపుతున్నారు. సుమారు 100 అడుగుల లోతున గోతులు తవ్వి వదిలేయడంతో అటుగా వెళ్లే విద్యార్థులు పశువుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైనింగ్ మాఫియా నుంచి పొలం యజమాని ఆంజనేయులకు ₹1 కోటి అందినట్లు సమాచారం. తవ్వకాల ద్వారా మాఫియా 3 కోట్లు దండుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరుమల గణపతి పొలంలో అక్రమ తవ్వకాలు జరుగుతుండగా విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. గణపతి పొలంలో తవ్వకాలకు సంబంధించి ₹2.5 కోట్ల ఫైన్ విధించారు. 4 లారీలు 2 జేసీబీలను సీజ్ చేశారు. గణపతిపై చర్యలు తీసుకున్నారు అధికారులు. 100 అడుగుల గోతులు తవ్విన ఆంజనేయుల పొలం విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారనే ప్రశ్నలు. ఆంజనేయులపై కేసు నమోదు చేయకుండా భారీ స్థాయిలో రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. బాంబులు పెట్టి భూమిని నాశనం చేసిన మాఫియాదారులపై, పొలం యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.